ఇలాంటి వారిని మనం చుట్టుపక్కల చూస్తుంటాం, మన కుటుంబాల్లోనూ మనం చూస్తుంటాం, లేదా మన ఫ్రెండ్స్ కుటుంబాల్లో కూడా చూస్తుంటాం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లక్షణాలు మన ఫ్రెండ్స్లో ఉన్నా, మన కుటుంబ సభ్యుల్లో ఉన్నా, మన రిలేటివ్స్లో ఉన్నా, లేకపోతే వాళ్ళు మనకు ఎదురైనా వాళ్ళు ఈ డోపమైన్ తక్కువ రిలీజ్ అవటం వల్ల ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, సఫర్ అవుతున్నారు అని చెప్పి మనం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. అదే కనుక మన కుటుంబ సభ్యులు, మన ఫ్రెండ్స్ అయితే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అసలు ఇటువంటి పరిస్థితులు రాకుండా అరికట్టాలంటే అసలు ఏం చేయాలి? ఆల్కహాల్కి బానిసలైనప్పుడు, డ్రగ్స్కి బానిసలైనప్పుడు, ఒక నెగిటివ్ థాట్స్తో సఫర్ అవుతున్నప్పుడు, ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళని ఎలా నివారించాలి? ఒక పాజిటివ్ డోపమైన్ రిలీజ్ అయ్యి మనం ఒక బ్యూటిఫుల్, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలంటే ఏం చేయాలి అనేటటువంటిది డోపమైన్ డిటాక్స్, డిటాచ్ టు ది ఎవరీ బ్యాడ్ హ్యాబిట్స్. ఇది మన నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డోపమైన్ డిటాక్స్ గురించి మనం చెప్పుకుందాము. ఇది ప్రతి వారి లైఫ్లో వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. అందరూ కూడా మనము తెలుసుకోవాల్సింది కాబట్టి ఇంత డీటెయిల్డ్గా మనం చెప్పాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఇట్స్ మంచి సబ్జెక్టు, అందరికీ తెలియాల్సిన సబ్జెక్ట్ అని మీరు కనుక ఫీల్ అయితే మాత్రం తప్పనిసరిగా మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈరోజు ఈ బ్రెయిన్కి ఒక మంచి ఫుడ్ ఇవ్వాలి కాబట్టి అది ఏంటనేది ఇవాళ టిప్గా చెప్తాను. వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్, బాదం పప్పు, అలాగే గ్రౌండ్ నట్స్, వేరుశెనగపప్పు, ఇది బ్రెయిన్కి బ్రహ్మాండం అనేటువంటి ఆహారము. ఇవి రెగ్యులర్గా తీసుకోండి, బ్రెయిన్ పవర్ని పెంచుకోండి అండ్ మీ ఐక్యూ పెరుగుతుంది. బై, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దట్, బై.